పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వందనాలు ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామముకు వందనములు. చేరి వచ్చిన సహోదరి సహోదరులు మా అందరినీ దీవించండి. వాక్యం చెబుతూ వినిపిస్తున్న సోదరుని దీవించండి. మా అందరికీ అర్థమైనట్లు ఎవరిచ్చి సామర్థ్యం దయచేయండి. ఎన్న వాక్యం ప్రకారం జీవించినట్లు చేయమని ఎప్పుడైనా యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొని బతుమాలుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు దేవుడు సూటిగా కొన్ని ప్రశ్నలు వాక్యం ద్వారా సంధిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వాటికి దేవుడికి అనుకూలమైన సమాధానాలు ఏర్పరచుకొని లోబడాలి. దేవునికి అనుకూలమైన సమాధానాలు అంటే దేవుని మనసు ఏంటో మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది కాబట్టి దానికి సరైన సమాధానం మనం ఏర్పరచుకొని లోబడాలి. ఒక ప్రశ్నకు 2 సమాధానాలు ఉంటాయి అంటే ఉంటాయి. ఇష్టం ఉన్న వారేమో సరైన సమాధానం చెప్తారు, ఇష్టం లేని వారు దాన్ని వక్రీకరించుకొని చెప్తారు. కానీ దేవుని యొక్క మనసు హృదయం అర్థమైన తర్వాత దేవుడు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిగ్గుపడకూడదు. హృదయంలో ఏమని నిర్ణయించుకోవాలి? ఎస్, ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మనల్ని ఎవరు ప్రశ్నించినా ఒప్పుకోం, మనల్ని ఎవరిని సరిచేయాలని చూసినా ఒప్పుకోం. కానీ దేవుడు సరిచేయాలని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? లోబడాల్సిందే. మన సృష్టికర్త మనకు జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే నిత్య శిక్షకు పాత్రులు అవుతారు. శిక్ష వేరు, నిత్య శిక్ష వేరు. నిత్య శిక్ష అనేది భయంకరం, అవునా? బయట శిక్ష వేస్తారు 14 సంవత్సరాలు అని. అతనికి నిరీక్షణ ఉంటుంది, ఏమని? 14 సంవత్సరాల తర్వాత నేను బయటికి వెళ్ళొచ్చు అని. నిత్య శిక్ష పడితే ఇంక బయటికి వెళ్ళరు. దేవుడు అంటే భయపడండి, దేవుడి సన్నిధిలో వణకండి. మన మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉండగా మనం సంఘంలో ప్రవర్తిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. మనము రక్త మాంసాలు కలిగిన మనుషుల్లాగా ఇక్కడ చూడొద్దు. సంఘంలో ఎవరుంటారు? దేవుని సన్నిధి ఉంటుంది, అది మనం చూడవలసింది. కాబట్టి చూడండి, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పాఠం, ఈరోజే కాదు కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి పాఠం ఏంటి? అర్థవంతమైన జీవితం. అర్థవంతమైన జీవితం. మన ప్రవర్తన నాది అర్థవంతమైన జీవితమా కాదా అన్నది తెలియజేస్తుంది. కాబట్టి మన పరిశుద్ధమైన ప్రవర్తన, మన జీవితం ఎటువంటిది అనేది మనకు తెలియజేస్తుంది. చాలా అర్థవంతమైన జీవితం అనే సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇది అనేకులకు ఉందా? లేదు. కాబట్టి మన జీవితం పట్ల మనకు సంతృప్తిని కలిగించేటువంటి కొన్ని విషయాలను ధ్యానిస్తున్నాం. సంతృప్తిని మనకి ఇస్తాయి. అలా ఇచ్చే వాటిల్లో ఈరోజు మనం ఒకటి ధ్యానించబోతున్నాం. అంతకుముందు ఏం ధ్యానించాం? దేవుడు నా సృష్టికర్త అని ఎరిగి ఉండటం, అలాగే కుటుంబంలో బంధాలు ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి అన్నది, తర్వాత స్నేహితులను కలిగి ఉండటం,
మంచి స్నేహితులను కలిగి ఉండటం అర్థవంతంగా చేస్తాయి మన జీవితాన్ని. అలాగే మనం చేస్తున్నటువంటి పని, దేవుడు ఎలాగైతే పని చేస్తున్నాడో దేవుడి బిడ్డలు కూడా పని చేసేవారై ఉండాలి. పని చేసేవారై ఉండాలి. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి, సంరక్షించుకోవడానికి, అలాగే నీతి క్రియల్లో పాలు పంచుకోవడానికి. ఇది అర్థవంతమైన జీవితం. లోకస్తులకు తెలుసా అంటే ఇవన్నీ తెలియదు. వారి ఉద్దేశం ఏంటంటే బతకడం అంటే ఏంటి, శరీరాన్ని పోషించుకొనచ్చు, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనచ్చు, భోగభాగ్యమును కలిగి ఉన్నాను నేను అని భ్రమలో ఉంటారు. వారందరూ కూడా పొట్టు వలె కాల్చివేయబడతారు. తర్వాత మన జీవితానికి అర్థాన్ని ఇచ్చేటువంటి మరొక విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే చాలామంది తమ కొరకు తాము పరిచయం చేసుకోరా, పరిచారం చేసుకుంటారు, తమ బిడ్డలకు పరిచారం చేసుకుంటారు, అలాగే స్నేహితులకు పరిచారం చేస్తారు. ఇతరులకు పరిచారం చేస్తే తిరిగి వాళ్ళు మనకేమైనా తిరిగి చేస్తారు అని వారికి పరిచారం చేస్తాం, ఉపకారం చేస్తాం. ఇంకేం చేస్తాం? ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం, మన యొక్క శ్రమను వాటికి వినియోగిస్తాం. దీన్ని ఏమంటారంటే తమ కొరకు తాము ఉపచారం చేసుకునుట, పరిచారం చేసుకునుట అని. కానీ ఎవరైనా వేరొకరకు ఉపచారం చేయాలి అని ఎవరైనా ఆలోచించారా? ఇలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటానికే, ఎవరి కొరకు వారు శ్రమ పడటానికే ఏమై ఉన్నారు? బద్ధకస్తులై ఉన్నారు, సోమరులై ఉన్నారు. వేరొకరికి ఉపచారం చేయాలని ఆలోచన అసలు వస్తుందా? అసలు రాదు. తమ కొరకు తాము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానికే ప్రయత్నం చేయరు. వేరొకరికి కూడా నేను ఉపచారం చేయాలని అనుకుంటారా అంటే అనుకోరు. కానీ వేరొకరి కొరకు నేను ఉపచారం చేయాలనే మనస్సు దేవుని పిల్లలకు కలిగి ఉండాలి. ఉంటుందండి మనసు? ఉందంటే మీరు ధన్యులే, మీరు చాలా మంచి గుణాన్ని కలిగి ఉన్నారు అని. అది చూసి సంతోషపడేది తోటి మనుషుల కంటే ముందు దేవుడు చూసి ఎంతో సంతోషిస్తాడు. ఇతరుల కొరకు ఉపచారం చేసే గొప్ప మనసు ఎవరికి ఉండదు ఈ రోజుల్లో? ఉంటుందా? ఎవరో చూస్తారని, ఎవరో మెచ్చుకుంటారని మాత్రమే ఉపచారం అనేది చేయకూడదు. ఇతరులకు మేలు కోరి, ఇతరుల మేలు కోరి వారు చేసుకోలేనిది ఏదైనా మీరు చేసి పెడితే మీకు ముందు హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం కలగజేస్తాడు? ఎంతో ఆనందాన్ని కలగజేస్తాడు. దాని కొరకు చేయండి ఉపచారం. దేవుడు చూస్తుండగా మీరు ఇతరులకు ఉపచారం చేశారు. దేవుడు మీకు ఉపచారం చేసే వ్యక్తులను పంపించడా? పంపిస్తాడు. మీరు ఆదరణ పొంది ఉంటారు. మనం ఎవరిని ఆదరించకుండా, ఎవరికి మన శ్రమను కొంచెం కూడా సహాయం చేయకుండా అందరూ మనకు సహాయం చేయాలని ఆలోచన పక్కన పెట్టాలి. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడంటే అర్థం ఏంటి? సంతోషంతో ఇచ్చేది డబ్బులు మాత్రమే కాదు. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ కొరకు మాత్రమే కాకుండా అవసరతలో ఉన్న వ్యక్తులకు ఉపచారంగానే చేస్తే మీరు పరలోకంలో ధనమును దాచుకున్నారు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ధనాన్ని దేవుడు వాడతాడు. డబ్బుల విషయంలో మనకు బాగా తెలుసు సేవింగ్స్ ఎలా చేయాలి. ఎవరు చెప్పవసరం, సేవింగ్స్ చేసుకుంటాం. ఎందుకని అవి భవిష్యత్తులో ఏమైనా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవి తీసి వాడుకోవచ్చు అని. చాలామందికి ఏం తెలీదు, ఇతరులకు మీరు ఉపచారం చేస్తే మీకు అవసరాలు వచ్చినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకని? ఇతరుల ఎడల కనికరం చూపించి ఉపచారం చేసే వ్యక్తులు ఎంతో దేవుడికి విలువైన వారు. వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత శిష్యులతో వ్యవహరించిన విధానం, నేను ఎందుకు వచ్చానని చెప్పాడు. పరిచారం చేయించుకోవడానికి వచ్చానా? పరిచారం చేయించుకోవాలంటే ఎంతసేపు పని యేసుక్రీస్తు వారికి? ఎంతసేపు పని? యేసుక్రీస్తు వారిని ఎంతమంది వెంబడిస్తున్నారు? లక్షల మంది వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వారు తలుచుకుంటే భూమి మీద సింహాసనాన్ని స్థాపించలేడా? భౌతికమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయగలరా? చేయలేడా? ఎంతమంది పరిచయం చేస్తారు యేసుక్రీస్తు వారికి?
దాసులు పరిచారులు తక్కువ ఉంటారా? ఉండరు కదా. కానీ పరిచారం చేయించుకోవాలనే మనసు కన్నా ఏది గొప్పది? పరిచారం నేను ఇతరులకి చెయ్యాలనే మనసు. దైవ లక్షణం దేవుని మనస్సు. అట్టి మనసు దేవుడికి ఉంది కాబట్టే పాపిష్టులైన మనుషుల మధ్య యేసుక్రీస్తు వారు పరమును విడిచి నడిచాడు, వారితో సహవాసం చేశారు, వారి చేత అనరాని మాటలు అనిపించుకున్నాడు. చివరకు మనుషుల పాదములు సైతం ఆయన కడిగాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం కానీ చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. అది పరిచారం చేయించుకునే వారిది పరిశుద్ధ రక్తం కాదు. పరిచారం ఇతరులకు చెయ్యాలి అనేటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు. ఎవరు నాకు పరిచారం చేయాలి అని కోరుకుంటారు? నేను గొప్పవాణ్ణి అని హెచ్చించుకునేవారు, ధనికులు, ధనమును ప్రేమించేవారు ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకు ప్రత్యేక స్థానం ఇవ్వాలి, నాకు పరిచారం చేయాలి. మరి నువ్వు చేయవు అంటే, నేను చేయను. ఎందుకని చేయవు? నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీకున్న సంపదను బట్టి అతిశయపడుతున్నావు తప్ప దేవుని యొక్క గుణము ఇతరులకు పరిచారం చేయాలి. అట్టి మనసు ధనికులకు వచ్చిందా? ధనమును ప్రేమించే వారికి ఇతరులకు పరిచారం చేయాలనే మనసు వస్తుందా? రాదు. అందుకే పేదలైన మీరు ధన్యులు. పేదలు ఖచ్చితంగా ఇతరులకు ఉపచారం చేసి సంతోషపడతారు. ధనికులైతే నాకే 10 మంది పరిచారం చేయాలి, నేనేంటి వాళ్ళకు పరిచారం చేయటం ఏంటి అనుకుంటారు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? పరిచారం చేయించుకోవడానికి కాదు. పరిచారం చేయించుకోవడానికి యోగ్యుడు కాదా యేసుక్రీస్తు వారు? యోగ్యుడే అయినప్పటికీ ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకొని అన్నింటిని విడిచిపెట్టి దాసుల స్వరూపము ధరించుకొని పరిచారం చేయడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు సైతము పరిచారం చేయడానికి సిద్ధపడితే మనుషులమైన మనం మాత్రం హెచ్చించుకుంటాం, పని చేయటానికి సిగ్గుపడతాం. ఇతరుల సంగతి పక్కన పెట్టండి, పరిశుద్ధుల అవసరాల నిమిత్తము పని చేయటానికి మనసు వస్తుందా? పరిశుద్ధులు కూడుకునేటువంటి స్థలమును శుభ్రంగా ఉంచడానికి, చేయడానికి, అలాగే పరిశుద్ధుల అవసరాలు ఏమేమి ఉన్నాయో నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని శ్రమ రూపంలో శ్రమను వినియోగించడానికి నాకు మనసు వస్తుంది. అసలు ముందు సాగులు చెప్తున్నాను. నేను చేసే పరిచారము అన్నీ దేవుడు లెక్కిస్తాడు. దేవుని యొక్క లెక్కలో ఉంటాయి. దేవుడు మర్చిపోడు. మనుషులైతే ఏదో బుక్లో రాసి బుక్ పోయింది అంటారు, కానీ పరలోకంలో వ్రాయబడినటువంటి నీతి క్రియలు పుస్తకం పోయింది ఎక్కడికి పోదు. పరలోకంలో ధనమును సమకూర్చుకునండి. ఆ ధనము భోజనమైనదా? కాదు. మనం చూసే నోట్లు, నాణ్యాలు కాదు. ఇతరులకు చేసిన ఉపచారము దేవుడు మర్చిపోడు. మీకు అంతకంత ఉపచారము, సహాయము ఇతరుల ద్వారా అందేలాగా దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ దేవుడు మళ్ళీ చేస్తాడు కదా అనే ఆలోచన ఉంటుంది మనకి. దేవుడు సహాయం చేస్తాను అంటే మనం కాదనగలమా? కాదనలేదు. కానీ ఇతరులకు సహాయం చేసేటప్పుడు వారి నుంచి ఏదో ఆశించి మాత్రం చేయదు. నేను పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాను, తిరిగి వారు మీకు ఇచ్చేసారనుకోండి, మీకేం లాభం? తిరిగి మీకు ఇచ్చేవారికి మాత్రమే మీరు ఇచ్చిన ఎడల ఏమైనా ఉంటుందా? అందులో మీకు నీతిక్రియ ఏం కాదది, నీతిక్రియ కాదది. మిమ్మల్ని తిరిగి ప్రేమించే వారినే మీరు ప్రేమించారనుకోండి, అందులో నీతిక్రియ ఏముంది? అన్నిలు కూడా అలాగే చేస్తారు కదా. అలా కాదు. ఉపచారం చేయటం
విశ్వాస గృహం నుంచే మొదలు పెట్టాలి. పరిశుద్ధుల విషయంలో ఉపచారం చేయడం నేర్చుకోండి, మొదలు పెట్టండి. నేనేంటి, నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి చీపురు పట్టుకోవడం ఏంటి, నేనేంటి ఈ సహాయం చేయడం ఏంటి అని ఆలోచించొద్దు. నీకు ఆ స్థితిని ఇచ్చింది దేవుడే. ఏమో ఇతరులకు ఉపచారం చేయడానికి నీకు మనసు రాకపోవడానికి కారణం దేవుడు నీకు ఇచ్చిన మంచి స్థితి అనుకో. ఆ మంచి స్థితిని దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు వింటారు మాట, మరి అప్పుడు వింటారు మాట. మంచి మంచి మాటలు మాట్లాడతారు, మంచి మంచి పలుకులు పలుకుతారు. ఏమో దేవుడు అన్ని ఇచ్చి మీకున్న మంచి స్వభావం తీసేస్తున్నాడా? కాదు కాదు, మీరంటే ఏంటో మీకు తెలియజేయడానికి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. భౌతికంగా అన్ని విషయాలు మంచి స్థితి కలగజేస్తున్నాడు. మంచి స్థితి కావాలని అందరూ కోరుకుంటారు, కానీ దాని వెనక ఏది వస్తుంది? దేవుడి గుణ లక్షణాలు నేర్చుకోవడానికి అవి ఆటంకంగా ఏర్పడతాయి. మీకున్న మంచి మనసును పోగొడతాయి. అందుకే అన్నీ ఉన్న వ్యక్తుల కన్నా లేమి కలిగిన వ్యక్తులు దేవుడిపై ఎక్కువగా ఆధారపడతారు. అన్నీ ఉన్న వ్యక్తులు వాటిని బట్టి అతిశయపడి దేవుని గుణ లక్షణాలను నేర్చుకునేటలో ఇబ్బంది పడతారు. అక్కడ కరెక్ట్ ఉందమ్మా రామాలు. కాబట్టి పరిచయం మన కొరకు మనం చేసుకున్నట్టులో ఆశ్చర్యం ఏముందా? లేదు. కాబట్టి ఎవరు చేయాలి? ఇతరులకు చేయాలి. చాలా మంది పరిచయం చేసుకుంటారు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు అనుకుంటారు. మీ కొరకు మాత్రమే కాదు, దేవుడిని మహిమపరచు నిమిత్తము మన యొక్క పరిచయము ఇతరుల కొరకు కూడా వినియోగించాలి. వినియోగించి ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా సంతోషపడాలి. నేను దేవుడి నియమాన్ని పాటిస్తున్నాను, నేను చేసిన పని దేవుడు చూస్తున్నాడు. మీరు చర్చిలో ఏ పని చేసినా సరే వారు చూశారు, ఈ సహోదరులు చూశారు, ఆ సహోదరులు చూశారు కాదు. నేను పరిశుద్ధులు అనగా ఈ క్రీస్తు శరీరంలో అవయవాల కొరకు నేను పనిచేశానంటే దేవుడు పనిచేశాను. దేవుడు పనిచేశానంటే నాకు జీతం ఇచ్చేది దేవుడు, అక్కడ సంతోషపడేది దేవుడు. ఇలా ఆలోచించుకోవాలి. నేను ఒక సాధారణ వ్యక్తులకి చేశాను, నాతోటి మనుషులకు చేశానంటే చేయబుద్ధి కాదు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి, నా పని ఏంటి, నేనేంటి, పని చేయడం ఏంటి అనే ఆలోచన వచ్చింది. అవన్నీ పక్కన పెట్టాలి. దేవుడు యేసుక్రీస్తు వారికి పరలోకంలో తన స్థానం ఏంటో, తన స్థితి ఏంటో తెలుసా తెలీదా? శిష్యుల యొక్క పాదములు కడిగేటప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినాయా? గుర్తుకొచ్చే ఉంటాయి. గుర్తుకొచ్చినా కానీ ఏది పోగొట్టుకోలేదు. పరిచయం చేయడం అనేది ఆటంకంగా అయితే లేదు యేసుక్రీస్తు వారికి. మనమైతే ఏమీ లేనప్పుడు గొప్పగా ప్రవర్తిస్తాం. దేవుడు కనికరపడి మనకు అన్నీ ఇచ్చిన తర్వాత ఏం గుర్తుకొస్తాయి? నేను చాలా గొప్పని, నా గురించి నీకు తెలియదు, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని చెప్పి దేవుడి నియమాలు పక్కన పెట్టేస్తాం. ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. అందుకే మరీ పేదరికాన్ని ఇవ్వద్దు, మరీ ధనికుడిగా కూడా ఉంచొద్దు. మరీ పేదరికం అయితేనేమో కొనుక్కుంటారు, మరీ ధనికులైతేనేమో హెచ్చించుకుంటారు, దేవుడు ఎవరు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అది కాబట్టి పరిచారం చేయటం అనేది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప మనసు. అది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు కాదు. అక్కడ దేవుడు ఆజ్ఞ, యేసుక్రీస్తు వారి మాదిరి మనకు అక్కడ పరిచారం చేసే అంత గొప్ప మనసు ఈ బిడ్డకు ఉందా అనుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం పరిచారం చేసే మనసు ఉంది అంతే. ఇక మనం వారికి ఉన్నటువంటి ఇండ్లు, వాకిళ్ళు, కార్లు, వారు వేసుకున్న ఖరీదైన బట్టలు కాదు మనం చూడాల్సింది. ఇతరులకు పరిచారం చేశారంటే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము వారిలో సంతరించుకుందని దాన్ని బట్టి సంతోషపడాలి. అంతే తప్ప వారి యొక్క స్థితులు చూసి మనం మాట్లాడొద్దు. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి లోపడుతున్నారా లేదా? మీకున్న డబ్బులు బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి మీకు బలహీనత ఉంటుంది కొంతమందికి.
అవి రాగానే బలహీనత, ఏంటో బలహీనత, లోబడటం అనేది తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు వారిని ప్రేమించి వారికి ఏమి ఇవ్వడు? ఐశ్వర్యాన్ని ఇవ్వడు. ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు అనుకుంటారు. ఇచ్చి మీరు పాడైపోయే కన్నా దేవుడు అవి ఇవ్వకుండానే యేసుక్రీస్తులాగా మిమ్మల్ని రూపించి నిత్య జీవాన్ని ఇస్తున్నాడంటే మంచిదేగా, మంచిదే. అర్థం చేసుకుంటూనే ఉంది. కాబట్టి పరిచారం చేయటం అనేది మన కొరకు మాత్రమే కాక తమ కొరకు ఇతరుల కొరకు నేను పరిచారం చేశానా అనే అనుభవం మీకుందా? ఇతరులకు పరిచారం చేసిన అనుభవం మీకుందా? అలాగాని మీరు పరిచారం చేసే గొప్ప మనసు మీరు కలిగి ఉన్నారంటే మీరెంతో ధన్యులు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మీరు పరిచారం చేస్తున్నారు అంటే, అట్టి మనసు దేవుడు మీకు ఇచ్చాడంటే, అలా పరిచారం చేసే వారిని చూసి మీరు ఏమనుకోవాలి? ఎంత మంచి మనసు దేవుడు ఇచ్చాడు, ఇదే చూడాల్సింది మనం. అంతేగాని వారికి అలవాటేలే పని చేయటం, వారికి చిన్నప్పటి నుంచి అలవాటేలే, వారు అటువంటి కష్టాల్లో పెరిగారు, వారికి ఆ పని వచ్చులే అనొద్దు. నేర్చుకుంటే రాని ఏమన్నా ఉందా? అందరికీ వచ్చు. కాకపోతే మనస్సుల్లో రకాలు, చేసే మనసు, తప్పించుకునే మనసు, అంతే. ఎవరైనా దేవుని పని చేస్తున్నప్పుడు అట్టి మనసు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు రాలేదంటే నువ్వు ఇష్టపడలేదు అని. చెయ్యండి. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన అనుకోలేదు, ఆయన ఎంచుకోలేదు. అట్లా మనమైతే ఎంచుకుంటాం. నాకు ఎంత ఉందో తెలుసా? వెనక మాది ఎంత పెద్ద హిస్టరీయో తెలుసా? మాకున్నటువంటి వంశ సంగతి మీకు తెలుసా? నాకు ఎంత డబ్బు ఉందో తెలుసా? నాకు ఎంత పలుకుబడిందో తెలుసా? ఇవన్నీ మైండ్లో పెట్టుకున్న వారు పరిచయం చేస్తారా? పరిచయం చేస్తారా? చెయ్యరు. అవే వారికి ఆటంకం, అవే వారికి ఆటంకం. యేసుక్రీస్తు వారు మనుషుల వలె ఆలోచిస్తే మన కొరకు ప్రాణం పెట్టడానికి రావాల్సిన అవసరం ఉందా? లేదు. దేవుని మనసు ఇతరులకు పరిచయం చేసి సంతోషపడే మనసు, పాపిష్టులైన మనుషులకు పరిచయం చేసే మనసు యేసుక్రీస్తు వారికి ఉంది. మనకు ఉంటుందా? ఏం చేద్దాం? పరిశుద్ధుల అవసరం నిమిత్తం ఏం చేద్దాం? నేను నా శరీరాన్ని శ్రమ పెట్టి అయినా సరే పరిశుద్ధుల కొరకు ఏదో పని చేయాలి అని మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదా? లేదా వారి పని చేయటం కూడా నన్ను నేను మరీ తగ్గించుకున్నాను అనుకుంటున్నాను? ఆ తగ్గించుకోవటం కూడా కాదని దేవుడు ఇచ్చిన అవకాశం. పరలోకంలో ధనమును సమకూర్చుకునే అవకాశం. మీ కొరకు మీరు పని చేసుకుంటే అది పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం కాదు. ఇతరుల కొరకు మీరు ఉపచారం చేయండి, పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకున్న వారు అవుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అట్టి మనసు రావాలంటే దేవుడిని అడగాలి. అది ఆత్మీయ స్వస్థత. చాలా మందికి అది రాదు. నేను ఎందుకు నీకు ఉపచారం చేయట్లేదు, నువ్వెక్కడా నేనెక్కడ, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ యేసుక్రీస్తు వారి మనసులో వేసుకోవాలా? దైవ లక్షణం. పరలోక రాజ్య సంస్కృతి. ఇతరులకు పరిచయం చేయటం అనేది పరలోక రాజ్య సంస్కృతి. తోటి సహోదరులకు పరిచయం చేయటం పరలోక రాజ్య సంస్కృతి. అది లోక సంస్కృతులు అయితే ఏమంటారు? నువ్వేంటి, మీ నాన్న చేసే పని ఏంటి, మీకున్న స్టేటస్ ఏంటి, మీకు వచ్చే ఆదాయం ఏంటి, ఆ వ్యక్తికి ఎలా పరిచయం చేసావు అంటారన్న. అలాంటి ఉపచారం చేసేవేంటి అని లోకరాజ్యం సంస్కృతి. అది పూర్తి భిన్నమైనది దేవుని రాజ్య సంస్కృతి. నీకంటే మనసు దేవుడి ప్రేమను బట్టి చేసే మనసు దేవుడు ఇస్తాడు. అట్టి వారే ఉండాలి. యేసుక్రీస్తు వలె ఉండాలి. ఎందుకని మనం నివసించాల్సినటువంటి స్థలము యేసుక్రీస్తు వారు ఉంటారా ఉండరు అక్కడ. మరి అట్టి వారే ఉండాలి కదా మనం కూడా. అలాంటి పరిచర్య చెయ్యాలి. పరిచర్య ఎవరు చేస్తారా అని చెప్పి చేయించుకుంటానికి ఎదురు చూడద్దు. ఎవరు ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఇతరులకు నేను పరిచర్య
ఉపచారం చేసే మనసు నాకు దయచేయి, నాకు దయచేయి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మీరు శరీరాన్ని సంరక్షించుకోవడానికి అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలా? మా కుటుంబానికి అవసరం తీరడానికి కొంత డబ్బు కావాలో అవుతా? మరి అలాగే పరలోకంలో మీ ఆత్మీయ అవసరాలు తీర్చుకోవడానికి పరలోకంలో ఏం కావాలి? మీకు ధనం కావాలో అవుతా? మరి చేస్తున్నామా? ఆ ధనము దేవుడు ఇవ్వాలంటే మీరేం చేయాలి? తీసుకుంటానికి ఇష్టపడాలి. దేవుడు ఇస్తాడు, మీరేమని అడగాలి? ఇతరులకు ఉపచారం చేసే మనసు నాకు దయచేయి. ఇతరులంటే నేను లోకంలోకి వెళ్ళమని చెప్పట్లా, ముందు మన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ బంధం, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఏం చేయాలి, నేనేం చేయగలను, వారి యొక్క అవసరాల నిమిత్తము నేనేమేమి చేయగలనని ఆలోచన. మన భౌతిక సంబంధమైనటువంటి కుటుంబం నిమిత్తం ఎలా ఆలోచిస్తామో ఆత్మ సంబంధమైన కుటుంబం కొరకు నేనేమైనా ఆలోచిస్తున్నానా? ఉపచారం చేయడానికి వచ్చే వారం చర్చ్ క్లీనింగ్ నేను చేయాలనుకుంటున్నాను, చైర్స్ కొడవాలనుకుంటున్నాను, ఒకసారి నేను చర్చ్ బిల్డింగ్ని కడగాలనుకుంటున్నాను, ఒకసారి చర్చ్కి వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి నేను తీర్చాలనుకుంటున్నాను. అంతేకాదు శ్రమను వినియోగించాలనుకుంటున్నాను. శ్రమను వినియోగించే పనులు ఏంటి? మీకున్న శ్రమను వినియోగించే పనులు ఫిజికల్ వర్క్ ఏదైనా కానీ, నీళ్లు పట్టడం, వాటర్ సర్వీస్ చేయటం. మధ్యలో రేపు సమ్మర్ వస్తుంది కదా, వాటర్ అవుతూ ఉంటాయి. పరిశుద్ధులు ఆరాధన మధ్యలో చేసి తిరుగుతారా? ఎవరైనా ఒకరు చిన్న బిడ్డలు, సండే స్కూల్ పిల్లలు ఏం చేయొచ్చు? వాటర్ సర్వీస్ చేయొచ్చు, చేయకూడదా? చెయ్యొచ్చు. లేదు, నేను కూడా శ్రమను పరిశుద్ధుల వరకు వినియోగించాలంటే వారు కూడా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సౌఖ్యాన్ని బట్టి వారు కూడా పని చేయడానికి ప్రయత్నించారు. ఎవరికి ఇక్కడ పని చెప్పరు. పని చెప్తారా? చెప్తే ఏమైంది? ఆ చెప్పే వ్యక్తి ఏమవుతాడు? మీకు శిరస్సు అవుతాడు. అలా వద్దు. ఇక్కడ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు విందాం. ఆ పరిచర్య చేయడానికి మీరు ఇష్టపడాలి. అంతే తప్ప బలవంతంగా చేయించినా, మీరు బలవంతంగా చేసినా దేవుడు అటువంటి అర్పణలు అంగీకరిస్తాడా? అంగీకరించరు కదా. మీకై వాక్యాన్ని బట్టి, మీకు కలిగిన మనసును బట్టి చేయాలి. చేస్తాం. చాలామంది వచ్చి వెళ్ళిపోయేవారుగానే ఉంటారు సంఘంలో. కానీ నేను నా కొరకు తప్ప, నా కుటుంబానికి తప్ప ఇతరులకు విశ్వాస గృహానికి చేరిన వారికి ఎడలా నేనేమైనా ఉపచారం చేస్తున్నానా? ఆ విషయంలో క్రియల గ్రంథంలో నా పేరు ఉంటుందా అని ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఉపచారం చేయడానికి నిర్ణయించుకోవాలి. పర్సనల్గా పక్కకు పిలిచి ఎవరు చెప్పరు. ఆలోచించాలి. మన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తామో దేవుడి కుటుంబమైన క్రీస్తు సంఘం గురించి, కుటుంబంలో అవసరతల గురించి ఆలోచించండి. ఆలోచిస్తే దేవుడు మీ చేత ఏం చేయించగలడో మీకు ఆలోచనని పుట్టిస్తాడు. మంచి ఆలోచన పుట్టించేది ఎవరు? దేవుడు పుట్టిస్తాడు. మనం ఒకసారి వాటి గురించి సమయం కేటాయించి ఆలోచించాలి. మరి ఎలా? ఇంకెవరి కొరకు ఏం చేయొచ్చు? పరిచయం బలహీనుల కొరకు ఉపచారం. కొంతమంది చర్చ్ బిల్డింగ్ ఎక్కలేరు, పైకి సెకండ్ ఫ్లోర్ మేము ఎక్కలేమంటారు. మీకు ఉపచారం చేయాలనే మనసు ఉంటే ఏం చేయొచ్చు? చేపట్టుకొని నేను ఎక్కిస్తానమ్మారా, నువ్వు మాత్రం ఆరాధన మానొద్దు అని మీరు నోరు తెరిచి అడిగితే వారు తప్పించుకునే అవకాశం ఉందా? నేను ఎక్కిస్తాను దగ్గరుండి, మీరు ఒక్కళ్ళు ఎక్కవద్దులేదు, మెట్లు ఎక్కితే సిగిపోవచ్చు, నేనుంటా, నాతో పాటు ఎక్కువ, నేను నడిపిస్తా అని అడిగారు అనుకోండి, మీ తోటి సహోదరులే, వారు ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు. సరే ఎక్కుతానంట. మనిషి ఇష్టపడితే ఎన్ని బాధలైనా భరిస్తాడు, ఇష్టం లేకపోతే చిన్న బాధ కూడా భరించదు. కాబట్టి బలహీనులను గమనించండి. సంఘంలో తోటి అవయవం బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొక అవయవం హెల్ప్ చేస్తుందా లేదా? చేస్తుంది. కుడి చేయి చేయాల్సిన పని చేయలేకపోతుంది. కుడి చేయి మీద పడే భారము ఎడం చేయి మీద పడిద్దా పడదా? ఒక చేయి చేసింది, కుడి చేయికి రెస్ట్.
అలా క్రీస్తు సంఘంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము ఉపచారం చేయ నిమిత్తము బలహీనులు ఎవరున్నారా అని వెతకాలి. బలహీనులు ఎవరు, వారికి ఉపచారం చేయండి. ఉపచారం చేయండి. మీ దృష్టికి వచ్చినప్పుడు, వారికి ఏమైనా ఆత్మీయ ఎదగడానికి ఆటంకంగా ఉండినప్పుడు మీరు చేయగలిగిన సహాయము చేయండి. చేయండి. భౌతిక రూపంలో డబ్బులు మీకు కనపడకపోవచ్చు, కానీ మీకెంతో దీవెన, మీకెంతో దీవెన. దేవుడు మీకు జీతం ఇస్తాడు. మీరు ఎన్నో నష్టాల నుంచి బయటపడతారు. ఇతరులకు ఉపచారం చేసేటువంటి గొప్ప మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. బలహీనులను ఎన్నుకోండి, బలహీనులకు పరిచర్య చేయండి. నెక్స్ట్